హాయ్ అండి. మన నర్సరావుపేటలో అందమైన వినాయకుళ్ళు మంచి రూపంతో తయారు చేసినటువంటి మట్టితో తయారు చేసినటువంటి వినాయకుళ్ళు 3 అడుగుల నుంచి 10 అడుగుల వరకు కూడా మన నర్సరావుపేటలోనే వీళ్ళు అమ్మకానికి పెట్టారండి. చాలా చాలా బాగున్నాయండి. ప్రతి వినాయకుడు ఒక్కొక్క డిజైన్, ఒక్కొక్క రూపం చాలా అందంగా తయారు చేశారండి. మనకి కావాల్సినటువంటి రంగులో కావాల్సినటువంటి రకంగా చాలా అందంగా తయారు చేశారు. సుమారు 100 కొద్ది వినాయకుడు విగ్రహాలు ఇక్కడైతే వారు అమ్మకానికి అయితే ఉంచారు. చాలా చాలా బాగున్నాయండి. మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి నచ్చినట్టు, నచ్చిన రంగులో, నచ్చిన కలరు, నచ్చిన విధంగా తయారు చేసి అయితే పెట్టారండి. చాలా బాగుందండి. వినాయకుడి చవితి అంటే దాదాపుగా హిందూ సాంప్రదాయంలో దేశం మొత్తం మీద కూడా అందరూ కలిసి చేసుకునేటువంటి ఒక పండగ, ఒక శుభకార్యం అని చెప్పాలి. చక్కగా అందరూ కలిసికట్టుగా చేసేటువంటి వినాయకుని చవితి ఊరేగింపులు, పూజలు, కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. నిజంగా చాలా గొప్ప విషయం. వినాయకుడి చవితి అంటే ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చి ఆనందంగా జరుపుకునేటువంటి గొప్ప పండగే వినాయకుని పండగ. జీవితంలో వచ్చే కష్టాలు, అడ్డంకులు తొలగిపోయి ఆ దేవుని, గణపతిని పూజిస్తే మన బాధలన్నీ తొలగిపోతాయని, మరి వినాయకుడు బుద్ధి, జ్ఞానం మరియు సిద్ధికి అధిపతిగా భావిస్తారు వినాయకుడిని. వీధి వీధిన పెద్ద పెద్ద మండపాలు ఏర్పాటు చేసి సమాజంలో ప్రజలందరూ కూడా కలిసికట్టుగా, పిల్ల పాపలతో అందరూ కలిసికట్టుగా చేసుకునేటువంటి పండగే ఈ వినాయకుని పండగ. మనం చాలా భక్తి శ్రద్ధలతో పూజిస్తాము. మట్టి వినాయకుడిని మనం పూజిస్తే చక్కగా పర్యావరణానికి, అలాగే దేనికి ఇబ్బంది లేకుండా వాటర్లో మనం నిమగ్నం చేసినప్పుడు కూడా తొందరగా కరిగిపోవటానికి, పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. తప్పకుండా మనం వినాయకుడి విగ్రహాలు అయితే మట్టితో తయారు చేసినవి అయితేనే తీసుకోండి. ఈ యొక్క వినాయక చవితి పూజలో మనం అందరం కూడా రకరకాలుగా అన్నీ ఉపయోగిస్తూ ఉంటాము. ఫ్రూట్స్ అన్నీ కూడా బొజ్జ గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి కుడుములు, ఉండ్రాళ్ళు, మెతుకులు, వడపప్పు మరియు చలిమిడి నైవేద్యంగా సమర్పించి మనం బొజ్జ గణపతిని ఇష్టంగా పూజిస్తాము. ఈ పండగ అంటే వినాయకుడి చవితి వస్తే అందరికీ కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటుంటూ ఉంటారు. ఇది ఎక్కువగా వీధుల్లోనే ఏర్పాటు చేస్తారండి. చాలా బాగుంటుంది. 3, 5, 7 రోజులు లేకుండా 11 రోజుల పాటు నిత్యం పూజలు జరిపి భజనలు నిర్వహించి ఒక పండగ వాతావరణం. చివరి రోజైన అనంత చతుర్థి నాడు వినాయక విగ్రహాలు ఘనంగా మనందరం కూడా ఊరేగింపు కొనసాగించి మరి మనం వినాయకుడిని నిమగ్న కార్యక్రమం అయితే చేపడతాము. చాలా బాగుంటుంది. మొదటి రోజు లాస్ట్ రోజు చాలా చాలా బాగుంటుందండి. ఈ సంవత్సరం కూడా వినాయక చవితి పండగ